హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందామా? అందరు రెడీగా ఉన్నారా? మరి సరే వచ్చేసేయండి. అయితే ఈరోజు ఒక టార్టాయిస్ అండ్ ఈగిల్ కథ మీకు చెప్పబోతున్నాను, వినండి శ్రద్ధగా. ఓకే. అనగనగనగా ఒక అడవిలో ఒక పాండ్ దగ్గర, వాటర్ దగ్గర ఒక తాబేలు ఉండేదంట. అది అక్కడే ఆ ఫారెస్ట్లో, ఆ పాండ్లోనే ఉంటూ అక్కడే చూస్తూ ఉండేదంట. అయితే ఆ ఫారెస్ట్ చాలా అందంగా ఉండేదంట, పక్షులతో, రకరకాల జంతువులతో. ఆ పక్షులు ఎగురుతూ ఆకాశంలో అలా వాటిని అన్నిటినీ చూస్తూ టార్టాయిస్కి ఊరికే అనిపించేదంట, ఈ పక్షులు ఎంత మంచిగా గాల్లోకి ఎగురుతూ ఉంటాయి, మంచిగా పైనుంచి ప్రపంచం అంతా కనిపిస్తుంది ఎగురుతుంటే హ్యాపీగా, నేను ఎప్పుడు ఈ నీళ్ళలోనే ఉండాలి అని చెప్పేసి ఊరికే బాధపడుతూ ఉండేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచాక చాలా బోర్ కొట్టేసి నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి, చూడాలి పక్షిలాగా అని చెప్పేసి ఓ రోజు ఒక గద్దె దగ్గరికి వెళ్తున్నాను, ఈగిల్ దగ్గరికి వెళ్ళేసి, మై డియర్ ఫ్రెండ్, మిత్రమా, నాకు నీలాగా ఆకాశంలో ఎగరాలని ఉంది, నాకు హెల్ప్ చేయమా అని చెప్పేసి టార్టాయిస్ వెళ్ళి ఈగిల్ని అడుగుతుందంట. కానీ ఈగిల్ ఏమంటుందంట, కానీ నువ్వు ఎలా ఎగురుతావు, నీకు రెక్కలు లేవు కదా, చాలా కష్టమైన పని అది, ఎగరలేవు నువ్వు అని చెప్పేసి టార్టాయిస్కి ఈగిల్ చెప్తుంది. కానీ టార్టాయిస్ ఒప్పుకోదు. పర్వాలేదు, నీ పంజా ఉంది కదా, నీ పంజాతో నన్ను ఆకాశంలోకి తీసుకెళ్ళు, ఎగురుకుంటా పైకి తీసుకెళ్ళు, కొద్దిసేపు అయినాక నీ పంజా ఓపెన్ చేస్తే అప్పుడు నేను ఎగురుతాను, అక్కడి నుంచి ఆ పైనుంచి ఎగురుతూ మొత్తం చూస్తాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎంత ఈగులు వద్దు, అలా వద్దు, నీకు ప్రమాదం అని చెప్పినా వినదు. ఈయనకపోతే సరే ఇంకా ఒప్పుకోవట్లేదు టార్టాయిస్ అని చెప్పేసి ఈగులు దాని పంజాతో టార్టాయిస్ని పట్టుకొని ఆకాశంలో పైకి ఎగురుతుంది అనమాట. కొద్దిసేపు పైన అట్లా ఎగిరినాక టార్టాయిస్ ఏమంటుంది, ఇంకా నీ పంజా వదిలేసి నేను ఎగురుతా అని చెప్పేసి అంటుంది. ఈగులు చెప్తుంది, అది చాలా ప్రమాదము, నువ్వు కింద పడిపోతావు, నీకు రెక్కలు లేవు అని ఎంత చెప్పినా టార్టాయిస్ వినదనమాట. పర్లేదు నేను చేస్తాను, నేను ఇంత పైకి వచ్చాను కదా, నేను ఎగురుతాను నా కాళ్ళతో చేతులతో అని చెప్పేసి బొండిగా ఉంటుంది అనమాట టార్టాయిస్. సరే నేను చేసేది ఏం లేదని చెప్పి ఈగులు టార్టాయిస్ని వదిలేస్తుంది. అంతే, అనుకున్నట్టుగానే టార్టాయిస్ ఎగరలేకపోతుంది, పై నుంచి కింద పడిపోయి దెబ్బలు తగులుతాయి బాగా. అప్పుడు ఏడుస్తూ హర్ట్ అవుతూ ఉంటుంది అనమాట, బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టార్టాయిస్కి అర్థమవుతుంది, నాకు రెక్కలు లేవు, నేను ఎగరలేను అని చెప్పేసి తనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఈ స్టోరీని బట్టి ఏమర్థమైంది పిల్లలు, మీకు ఉన్న దాంతో మీరు సంతోషపడాలి, ఎదుటివాడి దగ్గర ఏదైతే ఉందో అది నాకు లేదని మాత్రం ఎప్పుడూ బాధపడకూడదు. ఇప్పుడు ఈగులకి రెక్కలు ఉన్నాయి, అది ఎగురుతుంది, టార్టాయిస్కి రెక్కలు లేవు, అది దగ్గర లేదు. ఆ విషయం తెలుసుకోలేకపోయింది టార్టాయిస్, దెబ్బలు తగిలినాక కానీ తెలుసుకుంది. సో ఇదంతా మనకి ముందుగానే తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా. ఎప్పుడైనా సరే మనకి ఏది ఉందో దాంతో సంతోషించండి. ఓకే, బాయ్ బాయ్ పిల్లలు.